నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఆల్రెడీ మనము గతంలో మొన్న మాట్లాడుకున్నాము. ఇంచుమించుగా 2000 మందికి పైగా నక్సల్స్ లొంగిపోయారు. అలాగే కొంతమంది సీనియర్స్ ఉన్నారు ఇంకాను అని చెప్పేసి. సో వాళ్ళల్లో కూడా ఇప్పుడు బర్సాద్ గారు అలాగే దేవ్జీ గారు కూడా లొంగిపోతున్నారు అని చెప్పేసి వార్త వస్తుంది. ఏమంటారంటే ఇంకా సీనియర్స్ ఉన్న ఆ నలుగురు కూడా లొంగిపోతున్నారు. ఇప్పుడు ఏంటంటే నిన్ననే మనం చెప్పుకున్నాం ఈ ఇయర్లోనే దాదాపు 2000 మందికి పైన సరెండర్ అయ్యారు. మొత్తం 2025లో 335 మంది మావోయిస్టులు, 2167 మంది సరెండర్ అయ్యారు, 862 మంది అరెస్ట్ అయ్యారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే బర్సాదేవ అండ్ దేవ్జీ ఇద్దరు కూడా సరెండర్ అవ్వబోతున్నారు అనేది నిన్న వార్త బయటకు వచ్చింది. అంటే మనకి ఈ ఇయర్లో 2024కి 21 మంది సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్నారు. ఇప్పటికి వచ్చేసరికి 5 మంది పడిపోయారు. అంటే 21 మందిలో 16 మంది కొంతమంది సరెండర్ అయిపోయారు, కొంతమంది చనిపోయారు. సో 1 ఇయర్లోనే 16 మందిని కోల్పోయింది అనమాట మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ లీడర్లు. సెంట్రల్ కమిటీ అంటే 30-40 ఏళ్ల అనుభవం ఉన్న నాయకులు 16 మంది బయటికన్నా వచ్చేసారు. అంటే మనకి బసవరాజ్, తర్వాత హిడ్మా, తర్వాత కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ, వీళ్ళందరూ, అట్లాగే సుజాత, ఆమె కిషన్ జీ వైఫ్ అనమాట, ఆమె సరెండర్ అయిపోయింది. మల్లోజుల కోటేశ్వరరావు, మల్లోజుల వేణుగోపాల్ సరెండర్ అయిపోయాడు, ఆసన్న సరెండర్ అయిపోయారు. ఇలాగా మొత్తంగా 21 మందిని కోల్పోయింది. ఇప్పుడు ఇంకా 5 మంది ఉన్నారు. అందులో గణపతి, దేవ్జీ, మిస్ర్ బెస్రా, అనిల్దా అలియాస్ తుఫాను, తర్వాత మల్లా రాజిరెడ్డి, వీళ్ళు ప్రధానంగా ఇంకా మిగిలిన వాళ్ళు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళందరూ కూడా 60 దాటిన వాళ్ళే. వీళ్ళెవరు కూడా అడవుల్లో యాక్టివ్గా తిరిగే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు మొన్న పాక హనుమంతు, ఆయనకి 69 ఏళ్ళు. 69 ఏళ్ళు వ్యక్తి, ఆల్రెడీ ఆయనకు ఆరోగ్యం బాగాలేదు. ఆయన ఎక్కడ తిరుగుతాడు అడవుల్లో? అందుకని ఈజీగా దొరికిపోతున్నారు వీళ్ళంతా. రెండోది, వీళ్ళ వల్ల ఏమవుతుందంటే మిగతా వాళ్ళకి కూడా సెక్యూరిటీ ఇష్యూ. వీళ్ళు సెంట్రల్ కమిటీ మెంబర్ అంటే కనీసం 20-30 మంది వాళ్ళకి సెక్యూరిటీ ఉంటారు. ఈ సెక్యూరిటీ కూడా మొబిలిటీ అనేది స్పీడ్ కష్టం. పోలీసులు చేజ్ చేస్తున్నప్పుడు వీళ్ళు మరింత లోపలికి, మరింత థిక్ ఫారెస్ట్కి, ఒకసారి అవసరమైతే స్టీప్ కొండలు ఎక్కాలి. అవన్నీ మామూలు వాళ్ళకి, యంగ్ పీపుల్కే కష్టం కొండలు ఎక్కడం ఇవన్నీ. అట్లాంటిది ఈ వయసులో ఎక్కలేనప్పుడు వీళ్ళని ఏం చేస్తారు, ఒక డోలీ అంటారు కదా, అది కట్టి తీసుకెళ్ళాలి. సో అవన్నీ కూడా హైలీ రిస్కీ అనమాట. నీకు అటాక్స్ జరుగుతున్నప్పుడు చేయలేరు. సో అది చాలా కష్టం అనమాట. ఇప్పుడు అందువల్ల అక్కడ నిన్న ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే అక్కడ ఐజీ సుందర్రాజన్ ఆయన ప్రకటించాడు, ఇంకా ఓన్లీ 120 మంది మాత్రమే ఉన్నారు. అది కూడా ఇంద్రావతి నదికి దిగువన నార్త్ బస్తర్, సౌత్ బస్తర్ కలిసే చోట థిక్ ఫారెస్ట్ ఉంది. అక్కడ 150 మంది ఉన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళని కూడా మేము సరెండర్ అవ్వాలి, ఇంతే మార్గం అని చెప్పారు. ఈ నేపథ్యంలో దేవ్జీ అండ్ బర్సాదేవ, దేవ్జీ ఏమో సెంట్రల్ కమిటీ సెక్రటరీ. ఇప్పుడు దేవ్జీ అంటే తిరుపతి, ఆయనది జగిత్యాల దళిత కాలనీ, అంబేద్కర్ కాలనీ. సో దళితుడు అనమాట ఈయన ఇప్పుడు సెక్రటరీగా ఉంటున్నాడు. ఆయనకు కూడా 60+. ఇక మా బర్సాదేవేమో హిడ్మా వాళ్ళ పూవర్తి అనే విలేజ్, హిడ్మా వాళ్ళది. హిడ్మా తర్వాత ఆయన అంటే హిడ్మా ప్రమోట్ అయ్యి వెళ్తూ ఉంటే ఈయన వెనకనే ఆయన ప్లేసుల్లో వస్తూ ఉన్నాడు. అలాగా ఇప్పుడు అక్కడ పిఎల్జీ అంటారు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ, దానికి సంబంధించిన బెటాలియన్ నెంబర్ 1కి కమాండర్గా బర్సాదేవ్ ఉన్నాడు. బర్సాదేవ్కి కూడా 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా ఆయన ట్రైబల్ ప్లస్ ఆ ఏరియాలో టెరైన్ అంటారు, ఆ టెరైన్ మీద కూడా మంచి పట్టున్న వ్యక్తి, మంచి ఆర్గనైజరు, మంచి మిలిటరీ ఎక్స్పర్టైజ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆయన కూడా పనిచేసే పరిస్థితి లేదు. కేడరు తగ్గిపోయారు. ట్రైబల్ పీపుల్ కూడా వీళ్ళని దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళకి ఏమన్నా షెల్టర్లు ఇచ్చినా, ఫుడ్ పెట్టినా పోలీసులు నిఘా ఉంది. కాబట్టి వాళ్ళు కూడా అక్కడ కంటిన్యూగా పోరాడే పరిస్థితి లేదు. గత కొన్ని ఏళ్ల నుంచే
మొత్తం మావోయిస్ట్ ఉద్యమమే ఆత్మరక్షణలో పడిపోయింది. అంటే తమ్ము తాము రక్షించుకోవడమే ప్రధాన కర్తవ్యంగా మారిపోయింది. సో దానివల్ల ఇప్పుడు వీళ్ళిద్దరు పరిస్థితి కూడా వీళ్ళిద్దరు కానీ బయటకు వస్తే ఇంకా మిసిర్ దేవ కానీ అనిల్ దా కానీ మల్లా రాజిరెడ్డి వీళ్ళందరూ ఏజ్డ్ పీపుల్. గణపతి అయితే 76 ఏళ్ళు ఉంటాయి. సో వీళ్ళెవరు కూడా ఉద్యమం చేసే పరిస్థితి లేదు. సింబాలిక్గా వాళ్ళు బతుకున్నారనే పేరు తప్ప వాళ్ళు యాక్టివ్గా ఉద్యమాలు చేసే పరిస్థితి. యాక్టివ్గా ఉండేది వీళ్ళిద్దరు, దేవ్జీ అండ్ బర్సాదేవ. బర్సాదేవ ఏమో గ్రౌండ్ లెవెల్లో ఆర్గనైజ్ చేయగలడు, ఆయన మిలిటరీ పరంగా నాలెడ్జ్ ఉంది. దేవ్జీకేమో సైద్ధాంతిక బలము అవన్నీ కూడా ఉంది. సో వీళ్ళిద్దరూ ఇప్పుడు సరెండర్ అయిపోతే ఇంకా మావోయిస్ట్ ఉద్యమం ఆల్మోస్ట్ లేదు. ఇంకెందుకంటే ఇప్పుడు డిసెంబర్ అయిపోయింది, జనవరి, ఫిబ్రవరి, మార్చి వీళ్ళు డెడ్ లైన్ పెట్టింది మార్చి 31 2026కి కంప్లీట్ గా మావోయిస్ట్ ఉద్యమాన్ని తుడిచిపెడతాం అనేది అమిత్ షా మోడీ ప్రకటించారు అనేసార్లు. దానికి అనుగుణంగానే మూవ్ అవుతున్నారు. ఆల్మోస్ట్ 90% మావోయిస్ట్ ఉద్యమంలో ఉండే వాళ్ళందరూ వచ్చేసారు. ఇంకా ఉండేది సెంట్రల్ కమిటీలో 5 మంది. ఇంకా పప్పారావు అని ఒక ఆయన ఉన్నాడు, అతను కూడా యాక్టివ్గా పనిచేసే వాళ్ళల్లో. తర్వాత దేవ్జీ, ఆల్రెడీ దేవ్జీ సరెండర్ అవుతున్నాడని గతంలో కూడా వచ్చింది. దేవ్జీ మనం అమిత్ షా ముందు నేను సరెండర్ అవుతానని 2 కండిషన్లు చెప్పాడు దేవ్జీ. అది ఒకటేమో ట్రైబల్ పీపుల్ హక్కులు అవి కాపాడాలనేది, రెండోదేమో జైళ్ళల్లో ఉన్న మావోయిస్టులు కావచ్చు లేకపోతే ట్రైబల్స్ కావచ్చు వాళ్ళని విడిచిపెట్టాలని 2 కండిషన్లు చెప్పాడని అంటున్నారు. కానీ ఆ కండిషన్లకి సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు. అంటే మీరు ఏ కండిషన్లు పెట్టినా మేము ఒప్పుకోం, అన్కండిషనల్గా ఆయుధాలు తీసుకొచ్చి సరెండర్ అవ్వండి అనేది వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కండిషన్లు ఎవరు పెట్టగలరు? బలం ఉంటే పెట్టగలరు, బలం లేనివాడు కండిషన్లు ఏం పెడతాడు? ఇప్పుడు నువ్వు బతుకుతావా బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకుంటావా? 2 ఆప్షన్లు ఇచ్చినప్పుడు 3వ ఆప్షన్ నేను ఈ కండిషన్లు పెడతా అంటే ఏముంటది? కాబట్టి వాళ్ళకి కూడా తెలుసు, అది తెలియదని కాదు, మేబీ అలాగా ట్రై చేస్తున్నట్టు ఉంది. ఏదేమైనా దేవ్జీ బర్సాదేవ్ ఇద్దరు కూడా సరెండర్ అయిపోయి కనీసం ప్రాణాలు కాపాడుకుని, ఎందుకంటే అక్కడ ఉంటే చనిపోతారని తెలుసు క్లియర్గా. ఇప్పుడు మడ్వా హిడ్మాని వీళ్ళందరినీ కూడా చంపేశారు కాబట్టి ఇంకా బతికే పరిస్థితి లేదు అక్కడ. ఎందుకంటే టెరైన్ ప్రాంతం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు వీరప్పన్ది కూడా అదే. వీరప్పను పెద్ద థిక్ ఫారెస్ట్ నుంచి నెట్టుకుంటూ వచ్చారు వీరప్పన్ని. ఒక 10 నెలల ఆపరేషన్ కకూన్ అని వీరప్పన్ ఏం చేశారంటే థిక్ ఫారెస్ట్ నుంచి అతన్ని నెట్టుకుంటూ వచ్చారు. వ్యూహం అదొక వ్యూహం అనమాట. రెండవ వ్యూహం ఏంటంటే అతని చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ముందు చంపుకుంటూ వచ్చారు. ఇంక మిగిలింది వీరప్పన్తో కూడా ఇద్దరే మిగిలారు చివరిలో. అంటే వీరప్పన్ ప్లస్ ఇద్దరు. సో ముగ్గురే ఉన్నారు. వాళ్ళకి థిక్ ఫారెస్ట్ లేదు, తిన్ను ఫారెస్ట్ ఉంది. ప్లస్ లాజిస్టికల్గా ఫుడ్ అదంతా వాళ్ళ కష్టాలు మొదలైనాయి. దాంతో ఫుడ్ సప్లై, వాళ్ళకి ఫుడ్ పెట్టే వాళ్ళ బంధువునే పట్టుకొని దాంట్లో వీళ్ళు విషం పెట్టి ఫుడ్లో చంపేసి దాన్ని ఒక ఎన్కౌంటర్ కట్టుకత అల్లారు. నేను కిల్లింగ్ వీరప్పన్కి నేను స్క్రిప్ట్ చేసినప్పుడు రీసెర్చ్లో మాకు బయటపడిన అంశాలు ఇవి అనమాట. అంటే పోలీసులు ఆ వ్యూహం ఫాలో అవుతారు అన్నమాట. అలాగే ఇప్పుడు మావోయిస్టులను కూడా అన్ని చోట్ల కమ్ముకొని ఇంకా ఇంద్రావతి దిగువన థిక్ ఫారెస్ట్లో మాత్రమే 100-150 మంది ఉన్నారు. ఇంకా మిగతా ఎక్కడా లేరు. వాళ్ళు కూడా ఎక్కువ కాలం అక్కడ వాళ్ళకి ఫుడ్ సప్లైలు ఇవన్నీ కష్టమైపోతుంది మావోయిస్టులకి. అడవుల్లో ఎంతకాలం ఏం తిని బతుకుతారు? ఇప్పుడు డ్రోన్స్ ఒకటి వచ్చాయి కదా సార్, డ్రోన్స్ ఉన్నాయి, సర్వేలు అన్నీ వచ్చేసి నైట్ కూడా ఇది ఉంది, శాటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి, ఫ్రీగా తిరగలేని పరిస్థితి. సో అందుకని ఇప్పుడు వాళ్ళ ముందు ఒకే కర్తవ్యం, ఒకటే మార్గం, సరెండర్ అయితే బతుకుతారు, ఉంటే చనిపోతారు, ఇంతే. 2 ఆప్షన్లే ఉన్నాయన్నమాట. తెలిసి చనిపోవడం మూర్ఖత్వం కదా అని ఎవరికైనా అనిపిస్తుంది కదా. అలాగా ఇప్పుడు దేవ్జీ అండ్ బర్సాదేవ్ ఇద్దరు కూడా సరెండర్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉందన్నమాట. థ్యాంక్ యూ సార్.